అరే ప్లీజ్ రా జర చూపిరా. అబ్బా రాత్రి గంట సేపు చదివినా ఒక్కటి కూడా మతికొస్తలేవు. వాడేంద్రా అడిషనల్ మీద అడిషనల్ తీసుకుంటుండు. ఏ ఒక్క క్వశ్చన్ కూడా నేను చదివింది రాలే, ఇక నేను ఫెయిల్ అయినట్టే. ఇగో గిట్లుంటది పరీక్షల్లో పోరల పరిశాను. ఏడాదంతా చదివినా ఆఖర్ల రాసే పరీక్షల కాడనే మస్తు తిప్పలు పడుతుంటారు, ఆగమాగం అవుతుంటారు. అసంటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం చూడండి. तो आपको अलग बिठाया నవ్వులే నవ్వులు. 10th ఇంటర్ చదివే పిల్లలతోటి ఢిల్లీలో పార్కులో పరీక్షపై చర్చ పెట్టిండు మోడీ సారు. మున్పు ఆడిటోరియంలోకి విలువ నంపుకొని సలహాలు ఇచ్చేది. ఈ తాపకు చెట్ల కిందికి వచ్చిండు. ఇది 8వ పారి. సార్ తోటి 36 మంది స్టూడెంట్స్ మాట్లాడితే ఆన్లైన్ లో 3 కోట్ల మంది విద్యార్థులు, 20 లక్షల మంది టీచర్లు, 5 లక్షల మంది తల్లిదండ్రులు భాగమైండ్రు. పొద్దుగాల ఎన్నింటికి లేస్తారు, ఏం నాష్ట చేస్తారని అడిగి మిల్లెట్లు తినుర్రి, పెయ్యికి దిమాక్కు మంచిదని చెప్పిండు. मिलेट को क्या कहते हैं हमारे यहाँ? सुपर फूड कहते हैं। तो आप में से कितने लोग हैं जो 12 महीने घर में कुछ न कुछ मिलेट का होता है? పిల్లలకు నువ్వుల లడ్డూలు వంచి దినం ఎండపడకు నడవాలి, బాడీకి డి విటమిన్ తోని తాకత్ పెరుగుతుంది అన్నాడు. కేరళకెళ్ళి వచ్చిన చెల్లమ్మి హిందీలో మాట్లాడుతుంటే మురిసిపోయిండు. హిందీలో కవిత కూడా రాసిందుల్లో. फिर उस किताब के पन्नों पर तू लिखना क्या चाहता है, ऐसा क्या है तेरे मन में, सवालों भरे तेरे मन में एक शाही शायद जवाब लिख रही है, ऐसा क्या है इन सितारों में, ऐसा क्या है तेरे मन में. वाह वाह वाह। ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదువుతారు, కష్టమైన పాఠాలను సవాల్ లెక్క తీసుకోవాలి, పరీక్షలు మార్కులే జీవితం అనుకోవద్దని మంచి మంచి సలహాలు ఇచ్చిండు. अगली बार अगर आप 97 टारगेट रखोगी, आप 95 ले आओगी। आपका गर्व इस बात का है कि आपने 95 का टारगेट रखा था और आपने 97 का नहीं रखा, 99 का नहीं रखा, 100 का नहीं रखा, 95 रखा, क्योंकि आपको अपने विषय में भरोसा था. గంట సేపు పార్క్ అంతా తిరుక్కుంటా, జరసేపు నడుచుకుంటా, చెట్ల కింద కూర్చుంటా, నవ్వుకుంటా, నవ్వించుకుంటా పోర్లకు ఎగ్జామ్ టెన్షన్ పోగొట్టి టాటా చెప్పిండు. సార్ చెప్పిన సలహాలు పాటించి మీరు సుతం మంచిగా పరీక్షలు రాయుర్రి. ఆల్ ది బెస్ట్. चलिए, सबको बहुत धन्यवाद. और घर में दादागिरी मत करना.